ఈరోజు మహాభారతంలో మరో ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడుకుందాం. అంబ, కాశీదేశ రాజకుమారి. మహాభారతంలో అత్యంత కీలకమైన పాత్ర. ఆమె సాల్వుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. తండ్రి స్వయంవరం ఏర్పాటు చేస్తే సాల్వుడు స్వయంవరం గెలిచి తనను వివాహం ఆడాలని చాలా కోరుకుంది. కానీ భీష్ముని ఒక్క తప్పిదం తన జీవితాన్ని మార్చేసింది. స్వయంవరం నుంచి తనతో పాటు తన తోడబుట్టిన వారైన అంబిక, అంబాలికలను కూడా భీష్ముడు బలవంతంగా తన తమ్ముళ్ళ కోసం తీసుకెళ్తాడు. భీష్మునికి సాల్వుని గురించి చెప్పి తను సాల్వునికై తిరిగి వెళ్ళిపోతుంది. కానీ భీష్ముడు గెలిచిన నిన్ను నేను చేసుకోను అన్నాడు శాల్యుడు. అంబ మనసంతా గందరగోళం. ఏం చేయాలో పాలుపోలేదు. తిరిగి భీష్ముని దగ్గరికి వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడిగింది. అక్కడ తిరస్కరణే. ఎందుకంటే భీష్ముడు బ్రహ్మచారి, నీకు న్యాయం చేయలేనన్నాడు. అంబకి వేరే ఏ దారి తోచలేదు. భీష్మునిపై కోపం పగగా మారింది. భీష్ముని చంపటమే ధ్యేయంగా శివుణ్ణి తపస్సు చేసింది. శివుడు వరంతో అగ్ని ప్రవేశం చేసి అంబ శిఖండిగా మారింది. ఈసారి శిఖండినిగా ధైర్యవంతమైన యోధురాలిగా విలువిద్యలు అభ్యసించింది. ఆమెలో రగిలే కోపం భీష్మునికి మరణ శాసనం. కురుక్షేత్ర సంగ్రామం రానే వచ్చింది. శిఖండిని చూసి భీష్ముడు ఆయుధాలు వదిలేశాడు. అర్జుని బాణాలు నేరుగా భీష్ముడిని తాకాయి. అక్కడితో భీష్ముడికి అదే కాదు, అంబ వ్యధ కూడా ముగిసింది. అంబ శిఖండి అవ్వడం ఒక ప్రతీకారం మాత్రమే కాదు, ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఒక తప్పుకు సమాధానం. అంబ కేవలం మహాభారతంలో పాత్ర కాదు, భీష్మ పితామహుని చంపిన ధీర వనిత.